మళ్ళీ ఇంక చెప్పడానికి ఈ పరాకష్టలే. ఇదిగో ఫైనల్గా ఇదిగో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి వివాహం మధ్యలో చంద్రబాబు సాక్ష్యం చూశారుగా. అప్పుడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దుష్టశక్తి. అందరితో ఆగాడా? ఈమె భర్త ఎన్టీ రామారావు గారిని చంపేశాడు. ఈయన బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈమె అద్దెకి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. జనం అంతా అనుకుంటారంటే చాలామంది చంద్రబాబు చేసిన గోలకి లక్ష్మీపార్వతి 2-3 వేల కోట్లు సంపాదించి ఉంటుంది. ఈమె బాగా సంపాదించింది, అందుకే రామారావుకి వెన్నుపొడి పొడిచి ప్రజలను కాపాడాడు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ లక్ష్మీపార్వతికి 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. ఈమెకి కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మంత్లీ గౌరవంగా బతకడానికి. ఆ పేరు నేను చెప్పడం ఇష్టం చెప్పట్లా. అంటే ఒక ఆడదాన్ని ఎలా బలిపశువును చేశాడో చెప్పడానికి ఫోటో తీశాను. ఏమండి ఒక్కటే మీకు చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మొన్న చూసుంటారు లక్ష్మీపార్వతి గురించి ఎంత ఘోరంగా రాశారు. లక్ష్మీపార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు, వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసున్న ఆమె. అమ్మమ్మ వయసున్న ఆడదాని గురించి ఆంధ్రజ్యోతిలో, TV5లో అంత ఘోరంగా రాస్తారు. 70 ఏళ్ళ ఆడది సెక్స్ చేస్తుందా? మా నమ్మమ్మ వయసే. మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? కోడళ్ళు లేరా మన ఇళ్లలో? ఇంత ఘోరంగా. అరే పక్కన పెట్టు, ఎబోవ్ ఆల్ ఈవెన్ ది గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడి ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాలే. ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబద్ధమో తెలియటమా, నార్కో టెస్ట్ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం, ఇవి కదండి పాపం ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలు కదా, 70 ఏళ్ళ దగ్గర, 65-70 ఏళ్ళ దగ్గర ఉంటారు. అంత ఘోరంగా 70 ఏళ్ళ మా అమ్మమ్మ అనుకోండి సార్, మా అమ్మమ్మ సెక్స్ చేస్తుందా 70 ఏళ్ల వయసులో? లైంగిక దాడికి పాల్పడుతుందా? అంటే నీ గురించి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కాబట్టి, అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీపార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి, ఇంత మంచి మనిషి ఈమె అని అన్నారు కాబట్టి, దాన్ని మాలయం చేయడానికి వెంటనే ఇంత దుర్మార్గమా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.